హాయ్ అండి. ఈరోజైతే కొబ్బరి పాలతో కొబ్బరి రైస్ అయితే చేస్తున్నాను. మంచి టేస్టీగా, మంచి కమ్మగా కూడా ఉంటుందండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలని చూసేద్దాము. 2 కొబ్బరికాయలు అయితే ముక్కలు కట్ చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నానండి వాటర్ వేసుకొని. ఇప్పుడు వడకట్టుకున్న జారు దాని మీద క్లాత్ అయితే వేసుకొని కొబ్బరి పాలు అయితే ఇలా వడకట్టేసుకుంటున్నాను. తర్వాత ఒక ప్లేట్లోనైతే 2 మసాలా దినుసులు అయితే 2 చొప్పున అయితే తీసుకున్నానండి. కొంచెం పుదీనా, 3 టమాటాలు, ఒక ఆనియన్ బాండి పెట్టి 2 స్పూన్ల నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకున్నానండి. తర్వాత కొన్ని జీడిపప్పులు, మసాలా దినుసులు వేసుకొని ఒకసారి అయితే వేపుకుంటున్నాను. తర్వాత టమాటాలు కూడా వేసుకున్నాను. ఒకసారి వేపేసుకున్న తర్వాత 2 స్పూన్లు అయితే అల్లం పేస్ట్ వేసుకొని, పుదీనా, కొత్తిమీర అయితే వేసుకొని మరొకసారి అయితే కలిపేసుకోవాలండి. తర్వాత 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను. 1 స్పూన్ మసాలా తీసుకున్నాను. 1 స్పూన్ అయితే ధనియాల పౌడర్ తీసుకున్నాను. మసాలాలు అయితే ఎక్కువ వేయకూడదండి, కమ్మదనం అనేది పోతుంది. ఇప్పుడు 3 గ్లాసుల పాలు అయితే కొబ్బరి పాలు తీసుకొని వేసుకుంటున్నాను. అలానే 3 గ్లాసులు అయితే నార్మల్ వాటర్ వేసుకుంటున్నాను. ఇలా తగినంత సాల్ట్ అయితే చూసుకొని వేసుకొని విజిల్ పెట్టుకొని 2 విజిల్లు వచ్చే వరకు అయితే ఉడికించుకున్నానండి నేను. ఇలా ఉడికిపోయింది. టేస్టీగా ఉన్న మన